హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఎస్పీసీ అంటే తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి టీఎస్పీసీ తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి అర్థమెటిక్ సిలబస్ దాంతోపాటు వెయిటేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. దానిలో భాగంగా నేను ఇక్కడ టాపిక్స్ రాయడం జరిగింది. ఇది ఏంటిది టాపిక్స్ అంటే ఇవి ఇంగ్లీష్లో రాసిన తెలుగులో కూడా చెప్తా, ఓవరాల్గా చెప్తాను. మీరు దాన్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులో నోట్ చేసుకుంటే అయిపోద్ది. ఓకేనా? రైట్. ఇక్కడ అర్థమెటిక్ అసలు యాక్చువల్గా వెయిటేజ్ ఎంత? అర్థమెటిక్ వెయిటేజ్ వచ్చేసి కానిస్టేబుల్కు 25 నుంచి 30 మార్కుల వెయిటేజ్. రేపు కానిస్టేబుల్ అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. అదే ఎస్ఐకి వెయిటేజ్ ఎంత అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 90 to 100 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఎస్ఐకి అయితే 90 to 100 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇదే సిలబస్, సేమ్ సిలబస్. అదే కానిస్టేబుల్కి అయితే 25 to 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా? రైట్. మనం ఇప్పుడు కానిస్టేబుల్ పోస్ట్ను ఉద్దేశంలో పెట్టుకొని వీడియో తీస్తున్నాం కాబట్టి ఓన్లీ మనం కానిస్టేబుల్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం, కానిస్టేబుల్ వెయిటేజ్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా అర్థమెటిక్ అంటే నాకు భయం, అర్థమెటిక్ నాకు అర్థం కాదు, అర్థమెటిక్ నాకు రాదు, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, ఇవన్నీ చెప్పే కారణాలు ఫస్ట్. ఈ కారణాలకు సొల్యూషన్ ఏం చెప్తా అంటే అసలు అర్థమెటిక్ సబ్జెక్టుకు మ్యాథ్స్ స్టూడెంట్కు సంబంధమే లేదు, అర్థమెటిక్ సబ్జెక్టుకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా సంబంధం లేదు. ఓకేనా? ఇది అర్థమెటిక్ అంటే ఇంటిగ్రేషన్స్ కాదు, అర్థమెటిక్ అంటే డిఫరెన్షియేషన్ కాదు, ఏం కాదు. అర్థమెటిక్ అంటే ఏంటంటే యాక్చువల్గా వెరీ సింపుల్ అని చెప్పాలంటే అర్థమెటిక్ అంటే టేబుల్స్, అర్థమెటిక్ అంటే స్క్వేర్స్. అర్థమెటిక్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే క్యూబ్స్ రావాలి. అర్థమెటిక్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే నువ్వు సింప్లిఫికేషన్స్లో పర్ఫెక్ట్ ఉండాలి. అర్థమవుతుందా? నేను చెప్పిన నీకు అర్థమెటిక్ రావాలంటే నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్వా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్వా, సైన్సా, ఆర్ట్సా ఇవన్నీ పక్కకు పెడితే నీకు అర్థమెటిక్ సబ్జెక్ట్ నువ్వు పర్ఫెక్ట్ కావాలంటే నీకు రావాల్సిన ఫస్ట్ టేబుల్స్ రావాలి. ఓకేనా? ఎక్కాలు నువ్వు 1 నుంచి 20 వరకు వచ్చినాయి అనుకో, ఆ మజానే వేరు ఉంటాయి ఇక్కడ క్యాలిక్యులేషన్లలో. దాంతోపాటు స్క్వేర్స్ రావాలి, దాంతోపాటు క్యూబ్స్ రావాలి. 1 నుంచి 30, వీలైతే 1 నుంచి 50 వరకు స్క్వేర్స్ రావాలి. దాంతోపాటు క్యూబ్స్ రావాలి, 1 నుంచి 20 లేదంటే 1 నుంచి 25 వరకు క్యూబ్స్ రావాలి. దాంతోపాటు నువ్వు సింప్లిఫికేషన్స్ నువ్వు ఇప్పటి నుంచి నువ్వు జాబ్ కొట్టే వరకు డైలీ ఒక 10 సింప్లిఫికేషన్ చేయాలి. ఏది నువ్వు పర్ఫెక్ట్ కావాలంటే, క్యాలిక్యులేషన్లో పర్ఫెక్ట్ కావాలంటే, నీ స్పీడ్ ఇంప్రూవ్ రావాలంటే, నీ క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంప్రూవ్ కావాలంటే ప్రతి టాపిక్ సింప్లిఫికేషన్స్ రిలేటెడ్ అయి ఉంటాయి. ప్రతి టాపిక్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ అర్థమెటిక్లో ఉన్న ప్రతి క్వశ్చన్ డిపెండ్స్ ఆన్ క్యాలిక్యులేషన్స్. అర్థమైందా? కాబట్టి వెరీ సింపుల్ థింగ్స్ తోటి నువ్వు అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ను కంప్లీట్ చేయొచ్చు, ఈజీగా కూడా మలుచుకోవచ్చు. ఇక్కడ నువ్వు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నావు, 20 నుంచి 25 మార్కులు నీ అకౌంట్లో ఉంటాయి. ఎస్ఐ ఎగ్జామ్ రాస్తున్నావు, ఇదే మన బోర్డు మీద ఉన్న సిలబస్ మొత్తం ప్రాక్టీస్ చేస్తే కానిస్టేబుల్ రాస్తే 20 నుంచి 25 మార్కులు నీ అకౌంట్లో ఉంటాయి. నీ అదృష్టం మంచి కూడా 30 మార్కులు కూడా అడగచ్చు. అదే ఎస్ఐ ఎగ్జామ్ రాస్తే 90 నుంచి 100 మార్కులు, 90 నుంచి 100 మార్కులు నీ అకౌంట్లో ఉంటాయి. ఈ బోర్డు మీద ఉన్న సిలబస్ డిస్కస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది. ఓకేనా? అసలు మనం అర్థమెటిక్ పర్ఫెక్ట్ కావాలంటే నేను చెప్పినట్టు ఇవన్నీ నేర్చుకొని, ఇప్పుడు చెప్పిన థింగ్స్ అన్ని నేర్చుకొని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలంటే నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ దగ్గర నువ్వు స్టార్ట్ చేయాలి. నెంబర్ సిస్టమ్ ఇంపార్టెంట్. నెంబర్ సిస్టంలో కంప్లీట్ డేటా ఇవన్నీ చేయడానికి కావాల్సిన సామర్థ్యం మొత్తం నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఇస్తుంది. ఈ నెంబర్ సిస్టమ్ యొక్క వెయిటేజ్ కూడా రేపు నువ్వు రాయబోయే ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు 3 నుంచి 4 మార్కులు వస్తాయి కంపల్సరీ. ఓకేనా? ఈ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా కూడా వీటి ఇంపార్టెంట్ కంపల్సరీ ఉంటుంది. వీటిపైన డైరెక్ట్గా ఒక 2 to 4 మార్క్స్ వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఏది? స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ వల్ల. దాంతోపాటు సింప్లిఫికేషన్ తోటే మొత్తం సిస్టమ్ అంతా రన్ అవుతుంది. డైరెక్ట్ సింప్లిఫికేషన్స్ మీద కూడా 1 నుంచి 2 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉన్నది. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. దాంతోపాటు ఎల్సిఎం అనే టాపిక్, ఎల్సిఎం అనే కాన్సెప్ట్ వల్ల టైమ్ అండ్ వర్క్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ నువ్వు పర్ఫెక్ట్ కావాలి, ఒక షార్ట్ కట్ వేళ పర్ఫెక్ట్ కావాలంటే దానికి మూలం ఎవరు? ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం కాన్సెప్ట్ రావాలి నీకు. ఓకేనా? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. టైమ్ అండ్ వర్క్లో వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ ఎల్సిఎం కాన్సెప్ట్ మీద చేస్తాం కాబట్టి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే టాపిక్ మీద నీకు 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి.
దాంతోపాటు పర్సంటేజ్. సో పర్సంటేజ్ అనేది చాలా మూలం దీనికి. పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇక పర్సంటేజ్ తోటి ఎవరితో సంబంధం ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ తోటి సంబంధం ఉంటుంది, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్. దాంతోపాటు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్, దాంతోపాటు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. 4 టాపిక్లకు మూలం ఏంటిదంటే పర్సంటేజ్ నువ్వు పర్ఫెక్ట్ కావాలి. సో ఈ పర్సంటేజ్ డైరెక్ట్ 2 నుంచి 3 క్వశ్చన్లు రావచ్చు పర్సంటేజ్ టాపిక్ పైన. దాంతోపాటు ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ దీని నుంచి కూడా 2 నుంచి 3 క్వశ్చన్లు. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా నీకు 1 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే పర్సంటేజ్ టాపిక్ మీద లీస్ట్గా ఎంత లీస్ట్ చేసుకున్నా 2 వేసుకుంటే 6 క్వశ్చన్లు. హైయెస్ట్ ఈ 4 టాపిక్ నుంచి పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 10 క్వశ్చన్లు హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. ఇస్తే ఈ 8 నుంచి 10 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. దాంతోపాటు రేషియో అండ్ ప్రపోర్షన్. అసలు యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఎల్సిఎం కాసాగు గాసాబా, పర్సంటేజ్ అంటే శాతాలు, రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతము. సో ఈ నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ నువ్వు పర్ఫెక్ట్ అయితే ఇక్కడ ఏముంటుందంటే పార్ట్నర్షిప్ అనేది ఈజీ అవుతుంది, అలిగేషన్ ఆర్ మిక్చర్ ఈజీ అవుతుంది. దాంతోపాటు ఈ ఏజెస్ అనే టాపిక్ కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ. సో ఒకవేళ ఏజెస్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా నువ్వు నిష్పత్తి అయిన అనుపాతం అనే కాన్సెప్ట్ తోటే మ్యాక్సిమం ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఇంపార్టెన్స్ దేవులకు రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ కూడా ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉన్నది. దాంతోపాటు గత నోటిఫికేషన్లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. 2 నుంచి 3 క్వశ్చన్లు. సో అలిగేషన్ ఆర్ మిక్చర్ అనే టాపిక్ ఓకేనా, కలగలుపు లేదా మిశ్రమం. పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యంలో 2 నుంచి 3 క్వశ్చన్లు. అలిగేషన్ ఆర్ మిక్చర్లో 1 నుంచి 2 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఇవన్నీ అయిపోయినాయి. యావరేజ్ కూడా ఇంపార్టెంట్. యావరేజ్ కూడా 2 నుంచి 4 క్వశ్చన్లు అడిగే వెయిటేజ్ ఉన్న టాపిక్ యావరేజ్ అంటే ఏంటిది? సగటు లేదా సరాసరి. యాక్చువల్గా నీకు ఈ వెయిటేజ్తో సంబంధం లేదు, వాస్తవాన్ని నేను చెప్తున్నా. ఈ ఇంటర్నల్ వెయిటేజ్తో నీకు సంబంధం. ఎందుకంటే అన్ని ఏం రాసినా కూడా 1, 2, 3 1, 2, 3. నేను డైరెక్ట్ 4 వస్తే 5 వస్తే అని చెప్తలేను. ఇక్కడ ఉన్న మనం బోర్డు మీద రాసిన టాపిక్స్ ఎన్ని ఉంటాయి బాస్? 1, 2, 3 3 3 6 6 3 9 9 14 14 3 17. సో ఈ 17 టాపిక్స్ కనుక నువ్వు ప్రిపేర్ అయితే కంప్లీట్ అర్థమెటిక్ సిలబస్ కంప్లీట్ అయినట్టే. మన టార్గెట్ ఏంటిది? అర్థమెటిక్లో 25 క్వశ్చన్లకు మార్కులు వస్తే 25 క్వశ్చన్లకు పేపర్ వస్తే 20 మార్కులు దాటాలి. ఒకవేళ 30 క్వశ్చన్లు అడిగితే ఈ టాపిక్ నుంచి 30 క్వశ్చన్లు అడిగితే 25 దాటాలి. 30 రావాలి, 25కి రావాలని మాట్లాడాలి. అసలు మాటలు ఏంటిది? 25 క్వశ్చన్లు కనుక ఈ 17 టాపిక్ల నుంచి వస్తే మన టార్గెట్ 20+ మార్కులు మన అకౌంట్లో ఉండాలి. 30 క్వశ్చన్లు కనుక హైయెస్ట్ 30 క్వశ్చన్లు కనుక అడుగుంటే 25+ మన అకౌంట్లో ఉండాలి. అట్లా అకౌంట్లో ఉండాలంటే ఈ ఆర్డర్ ప్రకారం ఈ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఒక మార్క్ అటు ఇటు తోటి డెఫినెట్గా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం. ఓకేనా? రైట్. సో యావరేజ్ సరాసరి, సగటు లేదా సరాసరి, ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు, డిస్కౌంట్ అంటే ఏంటిదంటే డిస్కౌంట్ తెలుగులో ఏమంటే డిస్కౌంటే అంతే. ఓకేనా? రైట్. సో డిస్కౌంట్స్. దాంతోపాటు ఎస్ఐ అండ్ సిఐ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ లేదా సరళ వడ్డీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్ర వడ్డీ. సాధారణ వడ్డీ అన్న, సరళ వడ్డీ అన్న, బారు వడ్డీ అన్న సింపుల్ ఇంట్రెస్టే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్ర వడ్డీ, ఇది కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు టైం అండ్ వర్క్ నుంచి కూడా ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇక్కడ కూడా నీకు 1 నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. పార్ట్నర్షిప్ భాగస్వామ్యం చెప్పాను, అలిగేషన్ ఆర్ మిక్చర్, కలగలుపు లేదా మిశ్రమం. దాంతోపాటు మెన్సురేషన్. సో మెన్సురేషన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో మెన్సురేషన్లో 2D ఉంటుంది, 3D ఉంటుంది. ఓకేనా? సో వైశాల్యాలు, ఘనపరిమాణాలు ఉంటాయి. సో ఇక్కడ కూడా నీకు 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. సో ట్రిగనామెట్రీ వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రాబబిలిటీ ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, పర్ముటేషన్ కాంబినేషన్ ఒకటే క్వశ్చన్. ఓకేనా? ఒక క్వశ్చన్ వచ్చే ఉంది. ఓవరాల్గా నేను ఏం చెప్తున్నా అంటే ఇది సిలబస్. ఈ సిలబస్ నోట్ డౌన్ చేసుకో. ఈ ఆర్డర్ ప్రకారం ప్రిపేర్ కావాలి. ఫస్ట్ నీకు బేస్ పాయింట్ మాత్రం ఇది. నీకు అర్థమెటిక్ సబ్జెక్ట్ రావాలంటే అసలు యాక్చువల్ ఏంటంటే అర్థమెటిక్ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు ఇలా అసిస్టెంట్ నుంచి అడ్మినిస్ట్రేటర్ వరకు ఏ ఎగ్జామ్ చూసినా కూడా డెఫినెట్గా అర్థమెటిక్ రావాలి, రీజనింగ్ రావాలి.
సో నువ్వు ఈ ఎగ్జామ్ కాకపోతే ఏ ఎగ్జామ్ రాసుకోవచ్చు. నువ్వు బ్యాంక్ ఎగ్జామ్ రాసినా అర్థమెటిక్ ఉంటుంది, నువ్వు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాసినా అర్థమెటిక్ ఉంటుంది, నువ్వు రైల్వే ఎగ్జామ్ రాసినా అర్థమెటిక్ ఉంటుంది, నువ్వు గ్రూప్ 4 రాసినా, నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా, కానిస్టేబుల్ రాసినా, నువ్వు ఏ ఆర్మీ ఎగ్జామ్ రాసినా, ఏ ఎగ్జామ్ రాసినా కూడా నీకు అర్థమెటిక్ ఉంటుంది. గ్రూప్ 2 రాసినా కూడా అర్థమెటిక్ ఉంటుంది. ఓకేనా? నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు అర్థమెటిక్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయితేనే నీకు ఏ ఎగ్జామ్ రాసినా ఒక 20-25 మార్కులు నీ అకౌంట్లో ఉంటాయి. సో కాబట్టి ఈ సబ్జెక్ట్ నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ సబ్జెక్ట్ను ఈ ఆర్డర్ ప్రకారం కనుక డెఫినెట్గా నువ్వు నేర్చుకుంటే నీకు రేపు నువ్వు రాయబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒక 25 మార్కులు నీ అకౌంట్లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ దిస్ ఈజ్ ద ఆర్డర్. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సిన ఏంటి, రేషియో అండ్ ప్రపోర్షన్ వరకు నువ్వు పర్ఫెక్ట్ కావాలి. ఈ 6 టాపిక్స్ పర్ఫెక్ట్ అయితేనే మిగతా వాటి అన్నిటికీ ఫౌండేషన్ స్టోన్ అన్నట్టు. మిగతా టాపిక్స్ అన్ని నువ్వు పర్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అర్థమెటిక్ అనే సబ్జెక్టు భయపడకుర్రి, ఈ ఆర్డర్ ప్రకారం ప్రిపేర్ అయితే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ నీకు వచ్చింది, రీజనింగ్ అనే సబ్జెక్ట్ వచ్చింది అనుకో, నువ్వు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతావు. నువ్వు రాయబోయే ప్రతి ఒక్క ఎగ్జాము ఈ రెండు నువ్వు క్లియర్ చేసుకున్నావు అనుకో, కాన్ఫిడెంట్గా నువ్వు ఎగ్జామ్ సెంటర్లోకి పోతావు. ఈ 2 రాకపోయినావు అనుకో, ఒకవేళ నీ అదృష్టం మంచిగా లేక కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇచ్చి హిస్టరీ అనేది నెవర్ ఎండ్స్. అంటే జిఎస్ జనరల్ స్టడీస్ అనే పార్ట్ అనేది నెవర్ ఎండ్స్. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క సముద్రం లెక్క. నీ అదృష్టం మంచిగా లేక నువ్వు చదివిన క్వశ్చన్లు రాకపోయినాయి అనుకో, సగం చచ్చిపోతున్నావు అట్టిగానే పేపర్ చూడగానే. కానీ నీకు ఇక్కడ నేను ఈ టాపిక్స్లోకి వెళ్ళి క్వశ్చన్లు ఇట్లా వస్తాయని కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. అక్కడ నువ్వు హిస్టరీలో ఒక్కొక్క టాపిక్ మళ్ళీ ఒక సబ్ టాపిక్ ఒక్కొక్క క్వశ్చన్ లెక్క కనబడుతుంది. క్వశ్చన్కి ఇది వస్తాయి, హిస్టరీలో, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీలో చెప్పుడు చాలా కష్టం. కానీ అర్థమెటిక్లో మనం చెప్పుకోవచ్చు, రీజనింగ్లో చెప్పుకోవచ్చు. కాబట్టి నువ్వు రేపు కానిస్టేబుల్ జాబు ఈజీగా కొట్టాలంటే నువ్వు ఈ సబ్జెక్టు ప్రిపేర్ కావాల్సిందే, ఈ ఆర్డర్ ప్రకారం ప్రిపేర్ కావాల్సిందే. మంచి మార్కులు గెయిన్ చేస్తే కాన్ఫిడెంట్ నీకు వస్తాయని చెప్పచ్చు. ఓకేనా? సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఇది మన అర్థమెటిక్ సంబంధించిన వీడియో కాబట్టి అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ నువ్వు నెగ్లెక్ట్ చేయకు, తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.